దేవికొండ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి. అనకాపల్లి జిల్లా పరవాడ మండల దేశపత్రునిపాలెం రెవెన్యూలోని సర్వే నెంబర్ 334లో దేవికొండను అక్రమంగా తవ్వి విలువైన ఎర్రమట్టిని తరలిస్తున్నారని సిఐటియు సిపిఎం నేతలు ఆరోపించారు. శనివారం అక్రమ మైనింగ్ జరుగుతున్న క్వారీని సిఐటియు జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, సిపిఎం జిల్లా నాయకులు దేశపాత్రునిపాలెం మాజీ ఉప సర్పంచ్ వివి రమణ పరిశీలించారు. సుమారు 50 కోట్ల విలువైన ఎర్రమట్టిని తరలించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవికొండ ఫార్మా కాలుష్యం నుంచి గ్రామానికి రక్షణగా ఉందని, కొండ నాశనమైతే ప్రజలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు వెంటనే దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, లేదంటే ప్రజా పోరాటం చేపడతామని హెచ్చరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఏదైతే మండలం ఉందో ఈ మండలంలో దేశపత్రిపాలెం 334 సర్వే నెంబర్ దేవికొండలో కబ్జా రాయిలు బరితెగించి చర్యలకు దిగుతున్నటువంటి పరిస్థితి. మట్టి పూర్తిగా ఏదైతే 50 కోట్ల రూపాయల మట్టిని పూర్తిగా ఇక్కడ నుండి తవ్వుపోయినటువంటి పరిస్థితి. ఈ 50 కోట్ల రూపాయల మట్టి మాపి వెనకాల కూటమి నేతలు అనేక మంది నాయకులు ఉన్నట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకని దీన్ని నివృత్తి చేయడం కోసం సమగ్రమైన విచారణ చేయండి, సమగ్రమైన చర్యలు చేపట్టండి. ఆ రకంగా లేకపోతే రాత్రులు మట్టిని తవ్వుపోతా ఉన్నారు. 50 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవికొండని ఈ రకంగా మాయం చేస్తా ఉన్నారు. రాత్రులే బరి తెగింపు చర్యలకు దిగుతా ఉన్నారు. మట్టి మాఫీ అనేటువంటి విచ్చలవిడిగా దీన్ని తవ్వుపోతున్నటువంటి పరిస్థితి. అందుకని దీని మీద జిల్లా అధికారి యంత్రాంగం, మైన్స్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల ఏదైతే ప్రకృతి సంపద ఉందో ఈ ప్రకృతి సంపద అనేటువంటిది ఏదైతే ఈ రకంగా మట్టి మాఫీ యొక్క కబంధాస్తాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీనివలన ప్రభుత్వ అధికారి యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడం వలన ఇది ఏదైతే దేశపత్రిపాలెనికి ఒక రక్షణ గోడ, ఏదైతే ఫార్మా పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వ్యర్థ కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఈ కొండ ఒక గోడలాగా పనిచేసేది. కానీ ఈ కొండను మొత్తం నాశనం చేస్తే పూర్తిగా దేశపత్రిపాలెం ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఈ కాలుష్యం డైరెక్ట్గా పోయేటువంటి పరిస్థితి. ప్రకృతి వనరులను నాశనం చేస్తూ ఈ రకంగా ఎంత సంపదను దోచుకుంటూ ఈ రకంగా చేస్తున్నటువంటి అధికారి యంత్రాంగం ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు చేపట్టండి. ఆ రకంగా దోసుకుంటున్నటువంటి వాళ్ళు కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ప్రజా సంఘాల తరఫున సిఐటియు, సిపిఎం నేత రమణ మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామనేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.